హలో సోనా అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ సంబంధించారు కదా ఈ వీడియో పై నెట్వర్క్ ప్రాజెక్ట్లో 9 స్టెప్ కంప్లీట్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక వాళ్ళందరూ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే 9 స్టెప్ కంప్లీట్ కాలేదు పాస్ పేరు కూడా 24 అవర్స్ పాస్ పేరు కూడా మర్చిపోయాము అనుకున్న వాళ్ళు కూడా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మైగ్రేట్ కంప్లీట్ అయిపోయింది అంటే 9 స్టెప్ కంప్లీట్ అయ్యి మైగ్రేట్ అయిపోయింది. సో పాత వాలెట్లోకి మీ కాయిన్స్ వెళ్ళిపోయాయి, ఆ వాలెట్కి సంబంధించి పాస్ పేరు కూడా లేదు అన్న వాళ్ళు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో క్లియర్లీ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ 9 స్టెప్ అనేది మైగ్రేట్ టు మెయిన్ నెట్ కంప్లీట్ అవ్వడానికి 50-50 ఛాన్స్ అయితే ఉంది అనమాట. ఇక్కడ వాలెట్ అనేది చేంజ్ అయితే చేసుకోవాలి. వాలెట్ చేంజ్ చేసుకోవడం వల్ల మనకు ఇక్కడ మైగ్రేట్ 9 స్టెప్ కంప్లీట్ అవ్వడానికి 50-50 ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో అలాగే ఇంకొంతమంది మైగ్రేట్ కంప్లీట్ అవ్వలేదు, కేవైసీ కూడా కంప్లీట్ అవ్వలేదు, కాకపోతే ఇక్కడ వాలెట్ అనేది క్రియేట్ చేసుకున్నారు, 24 అవర్స్ పాస్ పేరు అనేది మర్చిపోయారనమాట. చాలామంది ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా మైగ్రేట్ అవ్వలేదు అనుకోండి. సో ఇక్కడ 24 అవర్స్ పాస్ పేరు అనేది మర్చిపోయారనమాట. సో మైగ్రేట్ 9 స్టెప్ కంప్లీట్ కాకముందు వాలెట్లు అనేవి ఎన్ని అయినా మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా 9 స్టెప్ ఇప్పటివరకు మీకు కంప్లీట్ కాలేదు, పాస్ పేరు అనేది మర్చిపోయారు అనుకోండి. సో మీరు వాలెట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, కొత్త వాలెట్ అనేది మీరు లింక్ అనేది చేసి పెట్టుకుంటే సో రేపు మైగ్రేట్ అవ్వంగానే సో మీరు ఇప్పుడు ఏ వాలెట్ అయితే క్రియేట్ చేశారో ఆ వాలెట్లోకి మీ కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. సో అర్థమందిగా సో వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకున్న తర్వాత పై బ్రౌజర్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది కూడా మీకు లైవ్ ప్రూఫ్ స్టెప్ బై స్టెప్ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ మీ మొబైల్లో పై అప్లికేషన్ అనేది వన్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మూలకు మీకు లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ అయితే ఉంటుంది. 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ హోమ్ మెయిన్ నెట్ అని ఉంటుంది, ఇక్కడ మెయిన్ నెట్ మీద అయితే క్లిక్ చేయండి. మెయిన్ నెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అని ఉంటుంది. సో వన్స్ దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టెప్స్ అయితే వస్తాయి అనమాట. పైకి అయితే స్క్రాల్ చేయండి. కింద ఇక్కడ 9 స్టెప్ అనేది కంప్లీట్ అయితే కాలేదు. సో 9 స్టెప్ కంప్లీట్ చేయడానికి మనం ఏం చేయాలంటే సో ఆల్మోస్ట్ 50-50 ఛాన్స్ అయితే ఉంటుంది. అంతేగాని ఇక్కడ వాలెట్ చేంజ్ చేయగానే మనకు 9 స్టెప్ అనేది కంప్లీట్ అయితే అవ్వదనమాట. బట్ 50-50 ఛాన్స్, ఎందుకంటే ఇక్కడ వాలెట్ అనేది చేంజ్ చేయగానే మన ఫైల్ అనేది అల్గారిథంలోకి వెళ్ళిపోతుంది. అల్గారిథంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మనకు కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ వాలెట్ అనేది చేంజ్ అనేది చేసుకోండి. సో అర్థమైందిగా సో వాలెట్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్లీ ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు థర్డ్ స్టెప్, మూడో స్టెప్ కన్ఫర్మ్ యువర్ పై వాలెట్ అని ఉంది కదా, వన్స్ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఎంటర్ యువర్ 24 అవర్స్ పాస్ పేర్ అని అడుగుతుంది అనమాట. కింద ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వాలెట్ అని ఉంది కదా బ్లూ కలర్లో, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ న్యూ వాలెట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ 24 అవర్స్ పాస్ పేర్ అయితే వస్తుంది అనమాట. అంటే వాలెట్కి సంబంధించి కీ అనమాట ఇది. ఈ కీ అనేది మీరు స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకోండి. సో అర్థమందిగా జాగ్రత్తగా స్క్రీన్ షాట్ అనేది తీయండి. ఆ తర్వాత కూడా మీరు ఇక్కడ కాపీ అని ఉంటుంది కింద. సో అర్థమందిగా ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న తర్వాత వీలైతే మీ మెయిల్లో అయితే పెట్టుకోండి స్క్రీన్ షాట్, లేకపోతే జిరాక్స్ తీసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ ఇది పోగొట్టుకున్న తర్వాత చాలామంది వేల కాయిన్స్ పోగొట్టుకున్నారు. సో ఫింగర్ పిన్ ఉంది అనుకోండి మీ మొబైల్కి, ఫింగర్ పిన్ కూడా మీరు ఎనేబుల్ చేసి పెట్టుకోండి. సో అర్థమైందిగా ఫింగర్ పిన్ ఉంది అనుకోండి, ఫింగర్ పిన్ కూడా ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మళ్ళీ ఇక్కడ ఎంటర్ యువర్ 24 అవర్స్ పాస్ పేర్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇందాక కాపీ చేశారు కదా మీరు, అదే పాస్ పేర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కాపీ చేశారు కదా ఇందాక, అదే పేస్ట్ చేయండి. కింద కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఎనేబుల్ ఫింగర్ పిన్ అయితే అడుగుతుంది. మీ మొబైల్కి ఫింగర్ పిన్ ఉంటే ఇక్కడ ఎనేబుల్ ఫింగర్ పిన్ అయితే అడుగుతుంది. ఫింగర్ పిన్ లేకపోతే ఇక్కడ అడగదు అనమాట. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఫింగర్ పిన్ అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మీరు బ్యాక్ అయితే వచ్చేస్తారు. సో బ్యాక్ రాగానే సో మీ థర్డ్ స్టెప్లో ఇంతకుముందు ఉన్న వాలెట్ అడ్రస్ ఇప్పుడు ఉన్న వాలెట్ అడ్రస్ మీకు చేంజ్ అయిపోయింది. సో వాలెట్ అనేది ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా చేంజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ కింద సైన్ అక్నాలెడ్జ్మెంట్ అని ఉంటుంది, పైకి అయితే స్క్రాల్ చేయండి. పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత 6th స్టెప్ అనమాట. 6th స్టెప్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అదే 24 అవర్స్ పాస్ పేర్, ఇందాక మనం కాపీ చేసి పేస్ట్ చేసాం కదా, అదే 24 అవర్స్ పాస్ పేర్ అనేది ఇక్కడ పైకి అయితే స్క్రాల్ చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని ఉంటుంది. ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ 24 అవర్స్ పాస్ పేర్ ఇక్కడ పేస్ట్ చేయండి. సేమ్ అదే 24 అవర్స్ పాస్ పేర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సైన్ మీద క్లిక్ చేయండి. సైన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఐ అండర్స్టాండ్ అని వస్తుంది. ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది 4AY. చెక్ చేసుకోండి మీ వాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ సైన్ అక్నాలెడ్జ్మెంట్లో
ఏ వాలెట్ అడ్రస్ అయితే ఉందో రేపు 9 స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత ఇదే వాలెట్ అడ్రస్కి మీ కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. సో అర్థమైందిగా. 9 స్టెప్ కంప్లీట్గా గ్రీన్ మారిన తర్వాత మైగ్రేట్ టు మెయిన్ నెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సైన్ అక్నాలెడ్జ్మెంట్లో ఏ వాలెట్ అడ్రస్ అయితే ఉంటుందో ఆ వాలెట్ అడ్రస్కే మీ కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. సో ఇక్కడ ఏ వాలెట్ అడ్రస్ అయితే ఉందో పై బ్రౌజర్ వాలెట్లో కూడా అదే వాలెట్ అడ్రస్ అనేది ఉండాలి. సో అది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ 4P4AY, సో ఇది వాలెట్ అడ్రస్ అనమాట నాది. అలాగే థర్డ్ స్టెప్లో కూడా చెక్ చేసుకోండి 4P4AY. అర్థమైందిగా. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ వి వాలెట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. యూ వాలెట్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా పై బ్రౌజర్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. పై బ్రౌజర్లోకి వచ్చిన తర్వాత ఇంటర్ యువర్ 24 hours పాస్పేర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ సేమ్ అదే పాస్పేర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అన్లాక్ విత్ పాస్పేర్ మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు వాలెట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో ఫింగర్ పిన్ అయితే అడుగుతుంది. ఫింగర్ పిన్ ఇచ్చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫింగర్ పిన్ అనేది ఎనేబుల్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు వాలెట్ అడ్రస్, కొత్త వాలెట్ అడ్రస్ అనేది జనరేట్ అయితే అవుతుంది అనమాట. అంటే ఇక్కడ కనెక్ట్ అవుతుంది ఇప్పుడు. సో పై అప్లికేషన్కి పై బ్రౌజర్కి ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు. సో అర్థమైందిగా. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ యూజర్ నేమ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అర్థమైందిగా. ఇక్కడ లాస్ట్ మళ్ళీ 5 digit చెక్ చేసుకోండి. 4P4AY కనిపిస్తుంది కదా, 4P4AY. సో ఇందాక పైలో చూసాం కదా మనం. బ్యాక్ వచ్చి మీకు చూపిస్తా. మళ్ళీ మేనేజ్ చెక్ లిస్ట్ మీద మేనేజ్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 4P4AY సైన్ అక్నాలెడ్జ్మెంట్లో చెక్ చేసుకోండి 4P4AY. సో ఇక్కడ పైలో కరెక్ట్ అయితే ఉంది, ఇక్కడ వాలెట్లో కూడా కరెక్ట్ అయితే ఉంది. సో ఈ 3 ప్లేస్లో ఒకే వాలెట్ అడ్రస్ అనేది ఉండాలి. అప్పుడే మనకు రేపు ఈ 9 స్టెప్ ఇక్కడ ఈ 9 స్టెప్ కంప్లీట్ అవ్వంగానే సో ఈ వాలెట్కే 4P4AYకే కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. సో అర్థమైందిగా. సో ఇలా 3 ప్లేస్లో ఒకే వాలెట్ అడ్రస్ ఉంటే కనుక రేపు 9 స్టెప్ కంప్లీట్ అవ్వంగానే మనకు సో వాలెట్లోకి కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఆ కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయిన కాయిన్స్ మనం ఎవరికైనా సేల్ అయితే చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ 9 స్టెప్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, పాస్పేర్ అయితే మర్చిపోయారు, మీ కాయిన్స్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాయి వాలెట్లోకి అనుకుందాం. సో ఆ వాలెట్కి సంబంధించి పాస్పేర్ మీ దగ్గర అయితే లేదు ఇప్పుడు. సో మర్చిపోయారు కాబట్టి వాలెట్లోకి కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి కదా, ఆ కాయిన్స్ కూడా మీరు మర్చిపోవాల్సిందే ఇప్పుడు. సో అర్థమైందిగా. సో నెక్స్ట్ అన్వెరిఫైడ్లో ట్రాన్స్ఫరబుల్లో ఉన్న కాయిన్స్ మీకు రావాలి అంటే కనుక సేమ్ ఇందాక చూపించాను కదా, వాలెట్ చేంజ్ చేసుకోండి. వాలెట్ చేంజ్ చేసుకున్న తర్వాత వాలెట్ అనేది మళ్ళీ కనెక్ట్ చేసి ఆ పాస్పేర్ అనేది జాగ్రత్తగా ఎత్తి పెట్టుకోండి. నెక్స్ట్ మైగ్రేట్ అయ్యే కాయిన్స్ మాత్రం ఈ కొత్త వాలెట్లోకి అయితే వస్తాయి. సో ఇదే ఆప్షన్, వేరే ఆప్షన్ అయితే ఏం లేదు. మైగ్రేట్ అయిన తర్వాత పాస్పేర్ మర్చిపోయి ఉంటే కనుక ఆ కాయిన్స్ కూడా మీరు మర్చిపోవాల్సిందే. అది 1000 ఉన్నా, 200 ఉన్నా, 300 ఉన్నా, 10,000 ఉన్నా, 5,000 కాయిన్స్ ఉన్నా అది మర్చిపోవాల్సిందే. పాస్పేర్ మాత్రం జాగ్రత్తగా రాసుకొని పెట్టుకోండి. లేకపోతే స్క్రీన్ షాట్ తీసి జిరాక్స్ తీసి అయితే పెట్టుకోండి. సో ఇదే వాలెట్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.